10 మందిపై కాకపోయినా కనీసం ఆ ఒక్కరిపై అయినా వేటు పక్కా అనుకున్నారు. లేకపోతే ఆయనే రిజైన్ చేయక తప్పదనుకున్నారు. ఉప ఎన్నిక పక్కా అని ఫిక్స్ అయిపోయారు. కానీ గులాబీ పార్టీ అంచనాలని తలకిందులు చేశారు స్పీకర్. దీంతో బీఆర్ఎస్ నేతలు హర్ట్ అయ్యారు. 10 మందిలో 9 మంది విషయం పక్కన పెడితే దానంకి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వటం బీఆర్ఎస్ నేతలకి ఏమాత్రం మింగుడు పట్టం లేదట. స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన దానంపై కోర్టు వేటు వేయటం పక్కా అంటున్నారు. ఫిరాయింపులపై స్పీకర్ తీర్పుతో డిసప్పాయింట్ అయిన గులాబీ పార్టీ మరోసారి కోర్టు తలుపు తట్టేందుకు రెడీ అవుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్కు ఎండ్ కార్డే లేదా? 10 మందికి స్పీకర్ క్లీన్ చిట్ వదిలేదంటున్న బీఆర్ఎస్. దానం కడియంలకు క్లీన్ చిట్ ఇవ్వడంపై గులాబీ దళం గుస్సా. ఫిరాయింపులపై మరోసారి కోర్టు మెట్లెక్కేందుకు రెడీ. దానంపై వేటు పడే వరకు వదిలేదంటున్న కారు పార్టీ. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై రాజకీయ దుమారం కంటిన్యూ అవుతూనే ఉంది. 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన బీఆర్ఎస్ మాత్రం లీగల్ ఫైట్ పైనే హోప్స్ పెట్టుకుంది. లేటెస్ట్ గా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. దానం కాంగ్రెస్ బీఫామ్ పై కంటెస్ట్ చేసిన, కడియం కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రచారం చేసిన స్పీకర్ కు కనిపించలేదా అని ప్రశ్నిస్తోంది. పార్టీ ఫిరాయించారనడానికి అంతకు మించి ఆధారాలేముంటాయో చెప్పాలంటోంది. 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేల్లో 9 మంది విషయం పక్కన పెడితే దానం నాగేందర్ పై వేటు వేయడమో, ఆయన రాజీనామా చేయడమో ఖాయమని భావించిందట బీఆర్ఎస్. అందుకు తగ్గట్లుగా ఆయన తాను కాంగ్రెస్ లో ఉన్నానని చెప్పడమే కాదు, ఏకంగా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు దానం. స్పీకర్ కిచ్చిన సమాధానంలో మాత్రం యూటర్న్ తీసుకుని అనర్హత వేటు నుంచి ఎస్కేప్ అయ్యే స్కెచ్ వేశారు. కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసినట్లు ఆధారాలు ఉండడంతో స్పీకర్ వేటు వేస్తారని, ఒకవేళ వేటు వేసే పరిస్థితి వస్తే దానమే రిజైన్ చేస్తారని బీఆర్ఎస్ అంచనా వేస్తే ఇవేమీ జరగలేదు. ఏకంగా దానంపై వేటు పడితే ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంది గులాబీ పార్టీ. కానీ చివరికి ఆయనకు కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ తీవ్ర నిరాశ చెందింది. అయితే ఇప్పటికీ కూడా దానం నాగేందర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ ఫిరాయించిన మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతి పక్కన పెడితే దానంపై మాత్రం వేటు పడే వరకు పోరాటం చేస్తామని చెబుతున్నారు. దానం నాగేందర్ కు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ తీరును సవాల్ చేస్తూ మళ్లీ కోర్టును ఆశ్రయించేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత అధికార కాంగ్రెస్ బీఫామ్ తో చేయి గుర్తుపై ఎంపీగా పోటీ చేసిన దానం విషయంలో పక్కా సాక్ష్యాధారాలను మరోసారి కోర్టు ముందు ఉంచేందుకు రెడీ అవుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ లోనూ దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారనే వివరాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా తీర్పు చెప్పారని భావిస్తున్న బీఆర్ఎస్ కోర్టులో తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావంతో ఉన్నారు. కాస్త ఆలస్యమైన దానంపై అనర్హత వేటు పడుతుందని, ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు గులాబీ లీడర్లు. అయితే ఇప్పటికే కోర్టులో ఉన్న పిటిషన్ పై విచారణ అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు పాత కేసును క్లోజ్ చేసింది. న్యాయస్థానం డైరెక్షన్స్ ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని, ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారని స్పీకర్ తరపు సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్ తుది నిర్ణయం తీసుకుని తన తీర్పును వెలువరించినందున ఇప్పటికే దాఖలైన ఫిరాయింపు పిటిషన్లపై విచారణ జరపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసినట్లు ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు పాత పిటిషన్లను క్లోజ్ చేసినా ఫ్రెష్ గా ఫైట్ స్టార్ట్ చేస్తామంటోంది బీఆర్ఎస్. ఎస్పెషల్ గా దానం నాగేందర్ విషయంలో అన్ని ఆధారాలు కోర్టు ముందు పెట్టి స్పీకర్ తీరును ఎక్స్పోజ్ చేసి తీరుతామని అంటున్నారు గులాబీ లీడర్లు. గతంలో పలు కోర్టులిచ్చిన ఆదేశాలను ఉదాహరణగా చెబుతూ దానంపై వేటు, ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక పక్కా అంటోంది కారు పార్టీ. దానం విషయంలో బీఆర్ఎస్ లీగల్ ఫైట్ ఎలా ఉండబోతుందో, న్యాయస్థానాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.